హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ల్యాండ్ ప్రాపర్టీస్. ఈరోజు మీ దగ్గరకు ఒక మంచి లేఅవుట్ని అయితే తీసుకొచ్చాను. టోటల్ 14 ఎకరాల లేఅవుట్ ఇది. ఇది వచ్చేసి సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న లేఅవుట్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి మొత్తం 14 ఎకరాలలో ఇది ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము బ్లాక్ టాప్ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఫుట్పాత్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. చూడండి, ఇది కేవలం సాగర్ హైవే అంటే మనం బొంగళూరు జంక్షన్ నుంచి కేవలము 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు తెలుసు, ఆల్రెడీ ఇక్కడ మనకు యాచారం సైడ్ ఫ్యూచర్ సిటీ అనేది ప్రకటించడం జరిగింది. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఈ ప్లాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, లేఅవుట్ చాలా నీట్ కండిషన్లో గ్రీనరీగా చాలా 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 అందంగా ఉన్నాయి. దీనికి మోరోవర్ మనకు దీంట్లో అన్ని బ్యాంకుల నుంచి మనకు లోన్ సౌకర్యంగా కూడా ఉంది. ఎవరైతే మంచి ప్లాట్లు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలని చాలా మంది వెతుకుతున్నారు, కానీ ఈ మధ్య రేట్లు అడ్డగోలు రేట్లతో కస్టమర్ని దోచుకుంటున్నారు. కానీ ఈ లేఅవుట్లో మటుకు ఖచ్చితంగా మంచి రేట్లతోని మీకు ఈ లేఅవుట్లో మీకైతే ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఒకసారి రండి, వస్తే మా దగ్గరికి మీకు చూపిస్తాము మంచి మంచి లొకేషన్. ఇప్పుడు ఈస్ట్లు ఉన్నాయి, వెస్ట్లు ఉన్నాయి, కార్నర్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీకైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం మీకు 1-2 సంవత్సరాలలో ఇది డబుల్ అయ్యే అవకాశం ఉంది. మీరు చూడండి, ఇక్కడ పార్కులు కూడా చాలా అద్భుతంగా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి. జనరల్గా ఫైనల్ అప్రూవల్ లేఅవుట్లు అనేది చాలా తక్కువ మార్కెట్లో. ఇది ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, స్ట్రీట్ లైట్ కూడా ఒక అందంగా ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఇక్కడ హౌసింగ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మన నిజంగా అంటే మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ హౌసింగ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనకు రేట్లు కూడా మనీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రండి, మీకు మంచి రేట్కి ఇస్తాము. ఇప్పుడు ప్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. రండి, కూర్చుందాం, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం.